ఎన్నో డ్రీమ్స్తో కంపెనీ స్టార్ట్ చేశాం అండ్ ఎస్సీఓ సర్వీసెస్ ఆఫర్ చేశాం. సో ఫైనల్గా కంపెనీలో ఎస్సీఓ సర్వీసెస్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. హై ఈజ్ మూర్కృష్ణ చలాటరు, ఫౌండర్ ఆఫ్ ఇండుమార్ట్. 2017 నవంబర్లో స్టార్ట్ చేసిన కంపెనీ ఎన్నో స్ట్రగుల్స్, ఒక స్ట్రగుల్ తర్వాత ఒక స్ట్రగుల్ అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. సో 2020లో డ్యూ టు కోవిడ్ వల్ల అసలు సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా పాసిబుల్ అవ్వలేదన్నమాట. సో ఫైనల్గా ఎస్సీఓ సర్వీసెస్ని అండ్ వెబ్ డిజైనింగ్ సర్వీసెస్ని కంప్లీట్గా స్టాప్ చేసాం అన్నమాట. ఆఫ్టర్ కోవిడ్ ఎస్సీఓ సర్వీసెస్ని రీస్టార్ట్ చేయాలనుకున్నాము, బట్ చాలా ట్రై చేసాము, చాలా కంపెనీస్ అప్రోచ్ అయ్యాము. బట్ ఎవరు కూడా ఏంటంటే ఆ టైంలో ఉన్న క్యాష్ ఫ్లో ఇష్యూ వల్ల ఎవరు కూడా ఎస్సీఓ పైన ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదన్నమాట. సో మనకి ఇంకా ఆప్షన్ ఏమీ లేదు. సో ఇంకా షట్ డౌన్ చేయాలి. బట్ ఏంటంటే కంపెనీ షట్ డౌన్ చేయకుండా మనం పివోట్ ఇద్దాం అంటే ఇంకొక అదర్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఆల్రెడీ మన కోర్ బిజినెస్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, నా కెరియర్ స్టార్ట్ చేసిందే అదే ఇండస్ట్రీలో. సో ఇప్పుడు నాకు ఎస్ఈఓ అన్న ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఎస్ఈఓ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రెండు కంబైన్డ్గా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా అనుకున్నాం. ఎస్ఈఓ సర్వీసెస్ని అండ్ వెబ్ డిజైనింగ్ స్టాప్ చేశాము. బట్ ఏంటంటే కంపెనీ అలా ఉంది, అదే కంపెనీలో మనం డిఫరెంట్ సర్వీసెస్ని స్టార్ట్ చేసాం అన్నమాట. సో అదే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రోడక్ట్ని సప్లై చేయడం అన్నట్టుగా అనుకున్నాను. ఈవెన్ దో బిఫోర్ మనం ఎస్ఈఓ ప్రొడక్ట్స్ వచ్చాయి చేస్తున్నాం కదా, అప్పుడు కూడా నాకు క్వశ్చన్ ఏంటంటే మనలాంటి ఎస్ఈఓ సర్వీసెస్ ఆఫర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఈ కంపెనీని మనకి ఎంతవరకు స్కేల్ చేయగలుగుతాం? మేబీ 50 క్లయింట్స్ చేయగలుగుతాం ఆర్ 100 క్లయింట్స్ చేయగలుగుతాం. బట్ బియాండ్ అనేది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు స్కేల్ చేయగలుగుతాం అనేది నాకు ఎప్పుడూ నా క్వశ్చన్ మార్క్. బట్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏమీ లేదు. ఓకే, సో దీంతో కంటిన్యూ అవుదాము అన్నట్టుగా కంటిన్యూ అయ్యామన్నమాట. సో ఎప్పుడైతే కోవిడ్ వల్ల స్టాప్ అయ్యామో సో తర్వాత మేబీ ఒక రూట్ ఓపెన్ అయిందన్నట్టుగా అనుకోవచ్చు అనమాట. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్కి వచ్చాను. బట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్కి వచ్చిన వెంటనే నాకున్న క్వశ్చన్ ఏంటంటే మనలాగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇప్పుడు ఏంటంటే వీరికి ఒక కంపెనీ ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్ మెయిన్గా ఎక్కడ ఉంటాయి అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్, వాట్ ఎవర్ ఆటోమోటివ్ కానివ్వండి, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఏ స్టేట్లో అయితే ఉంటుందో అక్కడ ఉంటుంది. మెయిన్గా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ ఏరియాలో అండ్ ఢిల్లీ. సో ఈ ఏరియాలో మాత్రమే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఆటోమోటివ్ కానివ్వండి, ప్యాకేజ్ కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉంటాయి. బిఫోర్ దట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అన్నది బ్రీఫ్గా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమోటివ్ కంపెనీ తీసుకున్నాం, సపోజ్ హుండాయ్. సో హుండాయ్ కంపెనీ అనేది చెన్నైలో ఇరింగాటకోటై అనే ఒక ఏరియాలో ఉందన్నమాట. సో కార్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే సీట్ కానివ్వండి, మిర్రర్ కానివ్వండి, స్టీరింగ్స్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీటన్నిటినీ హుండాయ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయదు. సో ఒక్కొక్క ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో ఫైనల్గా అన్ని కాంపోనెంట్స్ తీసుకొచ్చి హుండాయ్లో అసెంబుల్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ కంపెనీ సపరేట్గా ఉంటుందని చెప్పాం కదా. ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగే తీసుకోండి. కంపెనీలో స్టీరింగ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ స్టేజెస్లో మల్టిపుల్ మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క మిషన్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. సెన్సార్స్ కానివ్వండి, లిమిట్ స్విచెస్ కానివ్వండి, రిలే కానివ్వండి, పిఎల్సీ అని, కంట్రోలర్స్ అని, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ని సప్లై చేసే కంపెనీసే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్ అన్నమాట. సో వీళ్ళు కంపెనీస్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ని సప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మిషన్లో ఒక సెన్సార్ ఉందనుకోండి, అది డ్యామేజ్ అయిపోయిందంటే సో దానికి రీప్లేస్మెంట్గా ఇంకొక సెన్సార్ని సప్లై చేయడము ఇట్లా చేస్తారనమాట ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్. అంటే అందరూ జస్ట్ ఆ కాంపోనెంట్స్ మాత్రం సప్లై చేస్తారంటే కాదు. కొంతమంది మిషన్స్ని కంప్లీట్గా సప్లై చేస్తారు, కొంతమంది సొల్యూషన్ అంటే మాకు ఈ అప్లికేషన్ చేసి ఇవ్వండి అన్నట్టు అడుగుతారు. సో దాన్ని కంప్లీట్గా చేయిస్తారు అనమాట. సో ఈ ప్రోడక్ట్ని ఒక్కొక్క ప్రోడక్ట్ని మల్టిపుల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా సప్లై చేయరనమాట. సో త్రూ డీలర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ని సప్లై చేస్తారు. కొంతమంది రీసెలర్స్ అండ్ ట్రేడర్స్ ఈ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కునేసి కంపెనీస్కి సప్లై చేస్తుంటారు. సో ఇది ప్రాసెస్ అనమాట. సో వాట్ ఎవర్ జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద అవర్ టాపిక్. సో ఇప్పుడు నేను సేమ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకున్న క్వశ్చన్ ఏంటి, సో ఇలా వాట్ ఎవర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అలా సప్లై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం వల్ల మనం కొత్తగా ఏం చేయగలుగుతాం, సో వాళ్ళు ఎందుకు స్కేల్ చేయలేకపోయినారు, మనం ఏ విధంగా స్కేల్ చేస్తాము అన్నట్టుగా క్వశ్చన్ అనమాట. ఫస్ట్ నేనేమనుకున్నా, ఈ ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో జనరల్ ఏంటంటే ట్రెడిషనల్గానే సేల్స్ జరుగుతుందన్నమాట. అంటే ఒక పర్సన్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అవుతారు మనల్ని, మనం కొటేషన్ ఇవ్వాలా, కొటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, L1 ఏది ఉంది, ఆ స్టాక్ ఎవరి దగ్గర ఉంది, ఆ క్రెడిట్ టర్మ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఒక పోర్టల్లోకి వచ్చి మనం అమెజాన్లో లాగా డైరెక్ట్గా వచ్చి ప్రోడక్ట్ని బుక్ చేసుకోవడం అట్లా లేదన్నమాట. ఓకే, సో నేనేమనుకున్నాను అంటే మనము ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కామర్స్ లాగా బిల్డ్ చేద్దాము అన్నట్టుగా అనుకున్నా. బట్ ఇప్పుడు కామర్స్లో బిల్డ్ చేయాలంటే మనము ప్రైస్ డిస్ప్లే చేయాలా అండ్ స్టాక్ అవి చూపించాలి మనం.
ఒక్కొక్క బ్రాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్రాన్ అని ఒక బ్రాండ్ తీసుకోండి, వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో నియర్లీ అరౌండ్ 10,000 నుండి 20,000 మోడల్ నెంబర్స్, డిఫరెంట్ పార్ట్ నెంబర్స్ ఉంటాయన్నమాట. అండ్ అదర్ బ్రాండ్లో 1,000 నుండి 50,000 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అన్నిటి యొక్క ప్రైజెస్ని ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయరు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ని పబ్లిక్గా డిస్క్లోజ్ చేయరు. మనం ఈవెన్ అడిగినా కూడా మీకు ఏ ప్రోడక్ట్ కావాలో చెప్పండి, ఆ ప్రోడక్ట్కి ప్రైస్ చెప్తామంటారు తప్పనిస్తే మనకి అన్ని ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ అనేది పబ్లిక్గా డిస్ప్లే అవ్వదు. సో డిస్ప్లే కాకపోతే మనం ఎలా ఈ కామర్స్ని బిల్డ్ చేయగలుగుతాం ప్రైసెస్ లేకుండా? అండ్ స్టాక్ వచ్చామంటే ఈ కామర్స్ లాంటి సైట్ బిల్డ్ చేయాలి అంటే మనం స్టాక్ ఉండాలి. సో స్టాక్ అనేది ఆ ఒక్కొక్క కాంపోనెంట్ అనేది 1,000 రూపీస్ నుండి 10 lakhs వరకు ఉంటుంది. ఒక్కొక్క సెన్సార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రైస్ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అన్నిటినీ మనం స్టాక్ పెట్టుకోలేము. స్టాక్ పెట్టాలి అంటే నియర్లీ కొన్ని కోట్లు కావాలి. ఈవెన్ ఒక అరౌండ్ 1 lakh మోడల్స్ అనేది 1 lakh ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మోడల్స్ అనేవి రెగ్యులర్ మూవింగ్ అన్ని మోడల్స్ని స్టాక్ పెట్టుకోవాలి. సో అన్ని మోడల్స్ రెగ్యులర్ మూవింగ్ మోడల్స్ స్టాక్ పెట్టాలంటే కొన్ని కోట్లు కావాలన్నమాట. లక్షలు కూడా కాదు, కొన్ని కోట్లు కావాలి. మేబీ 1000 కోట్లు అవుతుందా 2000 కోట్లు అవుతుందో తెలియదు, కానీ అంత అమౌంట్ అయితే అవసరం అవుతుందన్నమాట అంత స్టాక్ పెట్టుకోవాలంటే. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇండుమాల్ అనేది 2020లో స్టార్ట్ అయ్యింది అన్నట్టుగా తెలుసు అనమాట. కానీ ఇండుమాల్ అనే కాన్సెప్ట్ అనేది 2018లో స్టార్ట్ అయింది. 2018 February 8న నేను డొమైన్ కొన్నా. అప్పుడు బిజినెస్ మోడల్ ఏంటంటే ఎంక్వైరీ జనరేట్ చేస్తాం, జనరేట్ చేసిన తర్వాత ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళకి ఆ కస్టమర్ని కనెక్ట్ చేస్తాం. సో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆర్డర్ క్లోజ్ అయిన తర్వాత ఈ సప్లయర్కి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో నుండి 10% అనేది మనకి ఇవ్వాలన్నమాట. అలా ఒక 4 సప్లయర్స్తో టైఅప్ అయ్యి టెస్ట్ చేసామన్నమాట. అక్కడ ఇష్యూ ఏమైందంటే ఏదైనా చిన్న ఆర్డర్ కన్వర్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కమిషన్ అనేది ఒక 20 రూపీస్ 50 రూపీస్ సంథింగ్ అనుకోండి, ఆ టైంలో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. అదే ల్యాక్స్లో ఆర్డర్ కన్వర్ట్ అయ్యింది అంటే ఆ కేసెస్ని మనం డిస్క్లోజ్ చేయరు. అసలు మన కస్టమర్ ద్వారా తెలిస్తే తప్పనిస్తే మనకి వాళ్ళకి క్లోజ్ అయ్యింది, మనకి వాళ్ళ కమిషన్ ఇవ్వాలా అన్నది 80% మనకు తెలియదు. వాళ్ళు చెప్పరు, చిన్నవే చెప్తారు. సో దాంతో నేను ఏమనుకున్నాను, ఓకే ఈ బిజినెస్ మోడల్ వర్కౌట్ అవ్వదు, సో మనము SEO సైడే ఫుల్ ఫోకస్ చేసుకుందాము అన్నట్టుగా దాన్ని అక్కడితో ఆపేసాం అనమాట. ఇండుమాల్ ఫస్ట్ వర్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే వాటెవర్ 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామో ఆ ఇండుమాల్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మోడల్ ఇండుమాల్ బిజినెస్ మోడల్ అనేది ఫెయిల్ అనమాట. 2020 ఎండ్లో అగైన్ ఇండుమాల్ని రీస్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months తర్వాత నుండి ఎవ్రీడే ఒక ఎంక్వైరీ రావడం, 2 ఎంక్వైరీస్ రావడం, అలా కొద్దిగా స్టార్ట్ అయిందన్నమాట ఇండుమాల్. బట్ ఏంటంటే మనం వాటెవర్ ఏ బ్రాండ్స్లో అయితే మనకు సపోర్ట్ ఉందో ఆ బ్రాండ్స్ని మాత్రం మనం ఫోకస్ చేసేవాళ్ళం. లైక్ ఓమ్రాన్ అని, సో లాయిజే అని, అటానిక్స్ అని, ఇట్లాంటి కంపెనీస్ మాత్రమే, అలాంటి బ్రాండ్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఈ ఇండస్ట్రీలో సప్లయర్ యొక్క సపోర్ట్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అన్నమాట ఈ ఇండస్ట్రీలో. అందువల్ల ఏ బ్రాండ్ నుండి అయితే మాకు సపోర్ట్ ఉందో ఆ బ్రాండ్ మాత్రం ఫోకస్ చేస్తాం. ఈవెన్ కొలీగ్స్ అందరూ ఉన్నారనమాట. సో డిఫరెంట్ బ్రాండ్స్లో కొలీగ్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ముందు చేసిన తప్పు ఈసారి చేయలేదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు చేస్తే ఓకే అది బోనస్, కానీ మిగిలిన మొత్తం మనమే చూసుకోవాలన్నట్టుగా ఆల్రెడీ నేను క్లారిటీతో ఉన్నానన్నమాట. స్టార్ట్ చేసిన ఒక 3-4 monthsకి ఒక కంపెనీ అప్రోచ్ అయిందన్నమాట. వాళ్ళు అప్రోచ్ అయ్యి సో డీలర్షిప్ ఇస్తా అన్నారు. జనరల్గా ఏంటంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీస్లో డీలర్షిప్ ఇవ్వాలి అంటే సో మినిమం మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ అని చూస్తారనమాట. మనకి ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాము, మన కస్టమర్ డేటాబేస్ ఎంత ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని డీలర్షిప్ ఇస్తారు. సో జస్ట్ లైక్ దట్ అని ఇవ్వరనమాట. బట్ ఏంటంటే మనలకి ఏంటంటే ఆ టైంలో మనకి ఆపర్చునిటీ వచ్చిందనమాట. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆంధ్రాలో సప్లై చేసుకోండి అన్నట్టుగా అన్నారనమాట. సో దాంతోపాటు మీరు తమిళనాడులో కూడా చేసుకోండి, ఎగ్జిస్టింగ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. బట్ ఏంటంటే అప్పుడే నేను క్లారిటీ చెప్పాను, సార్ ఇది కంప్లీట్గా మనది వచ్చి ఆన్లైన్ ద్వారా జరిగే బిజినెస్ మొత్తము. అంటే పీపుల్ మన ప్రోడక్ట్ ఏదైతే సెర్చ్ చేస్తారో గూగుల్లో, అక్కడ మన వెబ్సైట్ టాప్లో ఉందనుకోండి, మల్టిపుల్ స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కానివ్వండి ఆర్ బెంగళూరు కానివ్వండి, అక్కడ ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి మన ప్రోడక్ట్, గూగుల్లో మనం టాప్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు కాల్ వస్తుంది, సార్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సార్ అంటే. వీళ్ళు ఏమన్నారంటే ఓకే మోహన్ ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా మీరు చేసుకోండి అన్నట్టుగా అన్నారనమాట. ఓకే స్మూత్గానే వెళ్ళింది. వాళ్ళు ఒక ఇనిషియల్గా ఒక 2 lakhs ఆర్డర్ ప్లేస్ చేయమని చెప్పారు. సో మా బ్రదర్ ఫండ్ ఇచ్చాడనమాట. సో దాంతో అమౌంట్తో అగైన్ 2 lakhs స్టాక్ ఆర్డర్ ప్లేస్ చేసాం అనమాట. అంటే సెన్సార్స్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ అంతా, సెన్సార్స్, కేబుల్స్, ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్ అనమాట. వాట్ ఎవర్ డీలర్షిప్ తీసుకున్నామో మనం ఆ ప్రోడక్ట్, ఆ బ్రాండ్ రిలేటెడ్గా ఒక ఎంక్వైరీ అనేది హైదరాబాద్లో వచ్చిందనమాట. వాళ్ళకి సెన్సార్ అర్జెంట్ అనమాట యాక్చువల్గా. సో ఆ టైంలో మనం ఒక 2 daysలో ఆ సెన్సార్ అరేంజ్ చేసి వాళ్ళకి సప్లై చేసాం. సో కస్టమర్ చాలా హ్యాపీ అనమాట. కస్టమర్ ఏమన్నాడంటే మోహన్ నువ్వు హైదరాబాద్ ప్లాంట్కి రా,
మనం మాట్లాడదాం అన్నట్టుగా అన్నాడు. సో ప్లాంట్ హెడ్ అనమాట. నేను ప్లాంట్కి వెళ్ళాను, హైదరాబాద్లో వెళ్ళాను, ప్లాంట్కి వెళ్ళాను. అతను ఏమన్నాడు అంటే, మోహన్ ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయి, అంటే అది ఒక జ్యూస్ కంపెనీ అనమాట, జ్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అతను ఏమన్నాడు అంటే, సో ప్లాంట్లో మొత్తం చాలా మిషన్స్ ఉన్నాయి మోహన్, ఒక్కొక్క మిషన్లో ఏ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, వాట్ ఎవర్ మీ స్కోప్ ఆఫ్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ తీసుకోండి, ఓకేనా, లిస్ట్ తీసుకొని అన్నిటి కొటేషన్ ఇవ్వండి అన్నట్టుగా అన్నాడు. సో నేను మొత్తం ప్లాంట్ మొత్తం మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 4 వరకు అన్ని మిషన్స్కి వెళ్ళేసి వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని లిస్ట్ తీసుకునేసి చెప్పాను కస్టమర్కి, సార్ నేను మొత్తం కోట్ చేస్తాను సార్ అని చెప్పాను. బట్ ఏంటంటే నాకేంటంటే ఇంత పెద్ద ఆర్డర్ ఇస్తారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ కొటేషన్ వాల్యూ ఏంటంటే నియర్లీ 10 to 15 lakhs ఆర్డర్ వాల్యూ వస్తుంది అనమాట. బట్ అంత ఆర్డర్ ఇస్తారా అన్నది నాకు క్వశ్చన్ మార్క్ అనమాట. సో అదొక డౌట్ ఉండింది. బట్ ఏంటంటే మనం కొటేషన్ ఇచ్చాము, కస్టమర్ ఏంటంటే విత్ ఇన్ 1 weekలో PO రిలీజ్ చేశాడు, అంటే ఆర్డర్ రిలీజ్ చేశాడు అనమాట. నేను కంపెనీ స్టార్ట్ చేసి చాలా హ్యాపీ అయిన రోజు అంటే ఆ PO ఏదైతే వచ్చిందో మనకి ఆ రోజు మాత్రమే. నియర్లీ 3 years వాట్ ఎవర్ స్ట్రగుల్స్ అంతా చూసుకుంటూ వస్తున్నాము, ఒక్కసారిగా ఒక బల్క్ అమౌంట్ అనేది మంచి మార్జిన్ వచ్చింది. సో చాలా హ్యాపీ అనమాట. హ్యాపీ మూమెంట్ అని అంటే మెయిన్గా చెప్పుకోదగ్గ మూమెంట్ అనేది అది ఒక్కటే అనమాట యాక్చువల్ నా లైఫ్లో, అంటే ఈ బిజినెస్ లైఫ్లో. ఓకే సప్లై చేసాము, సో ఓకే గోయింగ్ ఆన్, కొన్ని రోజులు రెగ్యులర్ సప్లై చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి వాట్ ఎవర్ కావాలంటున్నారో అవన్నీ సప్లై చేస్తున్నాం. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని నెలల్లోనే ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తున్నాడో ఆ కంపెనీలో ఆ పర్సన్ రిజైన్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద సపోర్ట్ అనేది మనకు దొరకలేదన్నమాట. సో చాలా ట్రై చేసాము, దొరకలేదు. ఓకే ఆ కేసు పక్కన పెడతాం. బట్ ఏంటి నా డ్రీమ్ ఏంటి యాక్చువల్గా ఇండుమాల్ని కామర్స్గా బిల్డ్ చేయాలి అన్నదే మెయిన్ డ్రీమ్ అనమాట. బట్ దానికి ఇంతకుముందు చెప్పినట్టుగా మన దగ్గర ప్రైస్ ఉండాలి, స్టాక్ అవైలబిలిటీ ఆర్ లీడ్ టైం ఎంత టైం పడుతుంది, మెటీరియల్ లేకపోతే ఎంత టైం పడుతుంది అన్నట్టుగా మనకి ఆ డేటానే ఉండాలి. ఒక 6 months ఆర్ 9 months డేటా మన దగ్గర వచ్చిన తర్వాత, అంటే ప్రైస్, ప్రోడక్ట్, లీడ్ టైం ఇవంతా దొరికిన తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ని ఆటోమేటిక్గా మనము కామర్స్లో యాడ్ చేసాం, అంటే ప్రైస్, లీడ్ టైం అంతా మెన్షన్ చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట. బట్ ఏంటంటే కామర్స్గా చేసామే కానీ ఈ లాస్ట్ 5 yearsలో నాకు తెలిసి ఒక 4 or 5 మాత్రమే డైరెక్ట్గా ఆర్డర్స్ వచ్చాయి. మిగిలినంతా మనకి కాల్స్ వస్తుంది, కాల్స్ ద్వారానే మనము కొటేషన్ ఇస్తాము. సో తర్వాత ప్రాసెస్ అని తర్వాత జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనం వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ మనం డీల్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ గూగుల్లో టాప్ 5లో ఉండేదన్నమాట. సో పర్ డేకి ఆల్మోస్ట్ 3 నుండి 5 సమ్టైమ్స్ 10 ఎంక్వైరీస్ కూడా పర్ డేకి వచ్చేది. సో నేను తిరుపతి ఆఫీస్లో సిట్టింగ్ అనమాట. మనకి పాన్ ఇండియాలో ఢిల్లీ నుండి, గుజరాత్ నుండి, ఆర్ తమిళనాడు నుండి, ఆర్ కర్ణాటక నుండి, డిఫరెంట్ ప్లేస్ నుండి ఎంక్వైరీస్ అనేది మనకు వచ్చాయన్నమాట. సో ఎవ్రీథింగ్ స్మూత్. ఈవెన్ ఆ టైంలో ఏంటంటే ఒక 2 employees మాత్రం వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే ఒక 4 products ఆర్ 5 productsని యాడ్ చేసేవాళ్ళు అనమాట. అంటే మాన్యువల్గా వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని యాడ్ చేసి దాన్ని ప్రాపర్ ఆప్టిమైజ్ చేయాలన్నమాట. పర్ డేకి మ్యాక్సిమం వాళ్ళు ఒక 5 to 6 మాత్రమే చేయగలుగుతారు. సో నేనేమనుకున్నా, ఓకే ఆల్రెడీ మనకి ఎంక్వైరీస్ కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి కదా, మనం టీంని కొద్దిగా ఎక్స్పాండ్ చేద్దాము అన్నట్టు అనుకున్నా. బట్ ఏంటంటే నేను ముందు చేసిన మిస్టేక్ చేయకూడదు కదా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా అన్న థాట్ కాకుండా ఇంటర్న్స్ తీసుకున్నా, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇచ్చానమాట కొంతమందికి, ఒక 2 తీసుకున్నాను అనమాట. సో వాళ్ళకి ఇంటర్న్షిప్ తీసుకునేసి సో వాళ్ళని కొద్దిగా ట్రైన్ చేశాను అనమాట. సో ట్రైన్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో రోజుకి అరౌండ్ ఒక 10 productsని యాడ్ చేసేవాళ్ళనమాట. అంటే టోటల్ ఇప్పుడు 4 ఉన్నారు టీం కదా, ఈ 4 కలిపి రోజుకి ఒక 10 productsని యాడ్ చేసేవాళ్ళనమాట. ఇలా జరుగుతుంది. ఒకరోజు ఒక కాల్ వచ్చిందనమాట. ఒక కాల్ చేశాడు ఒక పర్సన్. సో మీ వెబ్సైట్ గూగుల్లో ఎక్కడ చూసినా ఏ ప్రోడక్ట్ సెర్చ్ చేసినా మీ వెబ్సైట్ కనిపిస్తూ ఉంది అవి అని చెప్పాడు. ఓకే సార్ అన్న. బట్ ఏంటంటే తను ఏ కంపెనీ నుండి ఏమనేది మనం డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో తను మాట్లాడుతూ ఉండి సడన్గా ఏమన్నాడంటే, సో మోహన్ మీ వెబ్సైట్ని మీరు సెల్ చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నారా అన్నట్టుగా అడిగాడు అనమాట. సో నేను ఎందుకు సార్ అలా అడుగుతున్నారు, మాకేం అలా ప్లాన్ లేదు, నేను ఎక్కడ కూడా నేను నా వెబ్సైట్ని సెల్ చేస్తాను నేను చెప్పలేదు కదా అంటే, లేదు వన్ ఆఫ్ యువర్ కాంపిటేటర్ వాంట్ టు బై యువర్ వెబ్సైట్ అన్నట్టుగా అన్నాడు. నేను ఎవరు సార్ అన్న అంటే, అవి డిస్క్లోజ్ చేయలేము, మీకు ఓకే అనుకుంటే మనం కమర్షియల్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఓకే అనుకుంటే తర్వాత నేను వాళ్ళు డిస్క్లోజ్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను ఓకే అడిగా, సో ఎంత సార్ అనుకుంటున్నారు, మీరు ఎంత కొనాలనుకుంటున్నారా అంటే, మీది చిన్న వెబ్సైట్ బట్ ఏంటంటే నేను 5 lakhs వరకు మీకు సపోర్ట్ చేయగలుగుతాను, 5 lakhsకి మీరు మీ వెబ్సైట్ని సేల్ చేసేవచ్చు అన్నాడు. సో నేను నవ్వేసి, లేదు సార్ నాకు ప్లాన్ లేదు సార్ అన్న. ఏం మోహన్ నువ్వు అలా అంటున్నావు, నీది యాక్చువల్ చిన్న వెబ్సైట్, 2 yearsగా నువ్వు యాక్టివ్గా ఉన్నావు ఇండుమాల్ అనేది, బట్ ఎందుకు నువ్వు అంత ఆలోచిస్తున్నావు, సో సెల్ చేసేవచ్చు కదా అన్నట్టుగా అన్నాడు. లేదు సార్ నాకు ప్లాన్ లేదు, సో నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇండుమాల్తో, బట్ నేను దాంతో కంటిన్యూ అవుతాను అనుకుంటున్నాను సార్ అన్నట్టుగా అన్నాను అనమాట. తను నవ్వేసి, ఓకే మోహన్ నీకోసం ఏం చేస్తానంటే ఒక 7 to 10 lakhs వరకు నేను
ఆ పర్సన్తో మాట్లాడతాను ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీ వెబ్సైట్ని. బట్ ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ వాళ్ళు చెప్పిన బడ్జెట్ నాకు 5 lakhs, బట్ నేను మీకోసం ఒక 7 to 10 lakhs వరకు నీకు క్లోజ్ చేయిస్తాను అన్నాడు. నేను లేదు సార్, నాకు అసలు ప్లాన్ లేదు, నాకు అమ్మాలనే ప్లాన్ కూడా లేదు. సో ఫర్దర్గా నాకు అలాంటి ప్లాన్ ఉంటే నేనే ఖచ్చితంగా చెప్తాను. సో బట్ తప్పుగా అనుకోవద్దండి, నాకు ఇప్పటికైతే ప్లాన్ లేదు సార్, నా వెబ్సైట్ని అమ్మే ప్లాన్ లేదు, నా కంపెనీని అమ్మే ప్లాన్ కూడా నాకు లేదు సార్ అన్నట్టుగా అన్నా. ఓకే మోహన్, ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నావు అది ఇదని మాట్లాడేశాడు. ఓకే, కాల్ కట్ అయిపోయింది, అంతా ఓకే. నేను వెంటనే ఆ నెంబర్ డిలీట్ చేసి, ఎందుకంటే రేపు సిచ్యువేషన్స్ కొన్ని వరస్ట్గా అయినప్పుడు మనం ఎక్కడ ఆ ఆప్షన్కి వెళ్ళిపోతామో అన్న భయం అనమాట, అంతే. సో బట్ ఏంటంటే మనం చెప్పలేం కదా, సో ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేం మనం. సో అందువల్ల ఏంటంటే ఆ నెంబర్ని కూడా డిలీట్ చేసేసాను నేను దాంతో పెట్టుకోలేదన్నమాట. సో ఓకే, ఇలా అయిపోయింది. అరౌండ్ డిసెంబర్ ఆ మంత్కి అంతా కూడా పర్ డేకి మనకి ఒక 10 ఎంక్వైరీస్ అలా వచ్చేదన్నమాట. సో మెయిన్ లైఫ్లో మర్చిపోనే సిచ్యువేషన్. సో January 26th రిపబ్లిక్ డే, సో హాలిడే. 27th ఆఫీస్కి వచ్చామన్నమాట. ఆఫీస్కి వస్తే నాకు సంథింగ్ ఏదో అర్థం కావట్లేదు. అంటే అర్థం కాలేదు మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సండే అయినా కూడా ఇంటిమాల్కి ఎంక్వైరీస్ వస్తూనే ఉంటుంది, ఆర్ హాలిడేస్ అయినా కూడా 1-2 ఎంక్వైరీస్ అయినా వస్తుందన్నమాట. బట్ ఏంటంటే 26th కూడా ఎంక్వైరీ ఏం రాలేదు. సో 27th ఆఫ్టర్నూన్ అవుతున్నా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా రావట్లేదు. సో నాకు ఏమో అర్థం కావట్లేదు. నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను. సో వెబ్సైట్ అన్ని పేజీలు అంతా వర్క్ అవుతుంది, అంతా ఓకే. బట్ నేను అనుకున్నాను ఓకే హాలిడే వల్ల సో పెద్ద ఎంక్వైరీస్ లేదులే అన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు మేబీ కీవర్డ్స్ ఏమైనా ర్యాంకింగ్ తగ్గిపోయిందా, ఏదైనా అల్గరిథం అప్డేట్ వచ్చిందా. ఎందుకంటే గూగుల్లో అల్గరిథమ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటుంది అనమాట. అల్గరిథం అప్డేట్ ఏదైనా వచ్చిందంటే, సపోజ్ మనం ప్రాపర్ SEO చేయకుండా నెగిటివ్గా సంథింగ్ ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా మన పొజిషన్స్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఈవెన్ డౌన్ అయిపోయినా ఒకేసారిగా ఇప్పుడు ఒక 3rd పొజిషన్లో ఉందనుకోండి, గూగుల్ ఫస్ట్ పేజ్లో 3rd పొజిషన్లో ఉందనుకోండి, ఒకేసారిగా అది 10th పేజ్కి వెళ్ళిపోవడం, 5th పేజ్కి వెళ్ళిపోవడం అట్లా జరగదు. 3rd పొజిషన్ ఉంది కాస్త 5th పొజిషన్, 10th పొజిషన్ ఇట్లా వెళ్తూ అంతే తప్పనిస్తే కంప్లీట్గా గూగుల్ నుండి వాష్అవుట్ అవ్వదు. నాకేమైందంటే కొన్ని కీవర్డ్స్ సెర్చ్ చేస్తే ఫస్ట్ పేజ్లో లేదు, 2nd పేజ్లో లేదు, 3rd పేజ్లో లేదు, 10 పేజ్కి వెళ్ళినా కూడా లేదు. ఆ కీవర్డ్స్ ఆల్రెడీ బిఫోర్ టాప్ 3లో ఉన్న కీవర్డ్స్ అనమాట. సో చాలా కీవర్డ్స్ చెక్ చేశాను అనమాట. ఏ కీవర్డ్ కూడా గూగుల్లో టాప్లో లేదు. వెబ్సైట్ వర్క్ అవుతుంది. సో లోడింగ్ చెక్ చేస్తున్నాను, లోడింగ్ ఫాస్ట్గానే ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తూ అంటే. బట్ బ్యాక్ సైడ్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు, మైండ్ బ్లాంక్గా ఉంది. సో టీమ్కి అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది, సో ఎందుకు ఇలా అవుతుంది అనేది టీమ్కి అర్థం కావట్లేదు. సో నాకు మైండ్ బ్లాంక్. ఓకే, సో తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అడిగాను అనమాట. సో సడన్గా ఏదైనా గూగుల్ అల్గోరిథం అప్డేట్ ఏమైనా వచ్చిందా, సో ఎందుకు ఇట్లా అయ్యింది సంథింగ్ అడిగా. ఏం అప్డేట్స్ ఏమీ లేదు అన్నట్టుగా అన్నారు. నేను ఆన్లైన్ చెక్ చేసుకున్నా, ఏం అప్డేట్స్ రాలేదన్నారు. బట్ అలా ఏం అంటే మనకి ఇష్యూ ఏమని తెలిస్తే మనం ఏమైనా డెసిషన్ తీసుకునే పాసిబిలిటీస్ ఉంది. సపోజ్ ఇప్పుడు మనకి సైట్ వర్క్ అవ్వలేదనుకోండి, మనం వాట్ ఎవర్ మన దగ్గర బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ని మనం అప్లోడ్ చేసేసామంటే ఓకే సైట్ వర్క్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు సైట్ వర్క్ అవుతుంది, మనకి మెయిన్ ఇష్యూ గూగుల్లో లేదు, మన కీవర్డ్స్ ఎక్కడా లేదు గూగుల్లో. తర్వాత ఏం చేశానంటే నేను మేబీ గూగుల్లో ఈ కీవర్డ్స్ లేవు, మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ ఏమేమి ఉన్నాయి చూద్దామన్నట్టుగా గూగుల్లో సైట్ మన డొమైన్ నేమ్ పెట్టామనుకోండి, ఈ డొమైన్ రిలేటెడ్గా ఏమేమి పేజెస్ గూగుల్లో ఉన్నాయో అవన్నీ లిస్ట్ కనిపిస్తుంది. అవి అన్నీ ఓపెన్ చేస్తే అవన్నీ ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, అది ఏం లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, లైక్ చైనీసా లైక్ జపనీసా సంథింగ్, ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కావట్లేదు. బట్ ఇంగ్లీష్ అయితే కాదు, మనం తెలుగు కాదు, తమిళ్ కాదు, ఇంగ్లీష్ కాదు, ఓకేనా, బట్ డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. నేను చేశాను. సో మా ఫ్రెండ్ ఒకతను సూర్య హైదరాబాద్లో ఉంటే అతనికి షేర్ చేశాను అనమాట. సో తనకి సో ఇలా వస్తుంది నాకు అన్నట్టుగా చెప్పానమాట. మనకేంటంటే ఇప్పట్లాగా ChatGPT కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానీ అలాంటి ఏ లేవు. అంటే మనం ఇష్యూ ఇదేని చెప్తే అది ఒక సొల్యూషన్ చెప్పడానికి కూడా అప్పుడు ఏ లేవు. పెద్దగా ChatGPT ఉన్నింది ఆ టైంలో, కానీ పెద్ద అంత బెటర్ రిజల్ట్ ఇచ్చేది కాదనమాట. సో నేను ఇతనికి షేర్ చేస్తా, లైక్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తుంది, సో అసలు ఏం అర్థం కావట్లేదు సంథింగ్ అంటే. సో తను నేను చూసి చెప్తాను మోహన్ అన్నట్టుగా చెప్పాడు. ఒక 1 day తర్వాత కాల్ చేసి మోహన్ ఇది అంటే మీ వెబ్సైట్ హ్యాక్ అయింది మోహన్ అన్నాడు. సో ఏం హ్యాక్ అంటే జపనీస్ కీవర్డ్ హ్యాక్ అన్నట్టుగా అన్నాడు. సో ఇదేంది జపనీస్ కీవర్డ్ హ్యాక్ అయింది అసలు నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అన్నా. బట్ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మనకి హ్యాక్ అయిందనే విషయం తెలిసిపోయింది, ఎలాంటి హ్యాక్ అనేది అర్థమైపోయింది. సో ఇప్పుడు మనకి రూట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, మనం ఆ వేలో వెళ్ళడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటుంది, ఓకేనా. సో నేనేం చేస్తాను ఫైనల్గా ఇండిమాల్ ఏంటంటే మనం వీక్లీ ఆర్ మంత్లీ బ్యాకప్ తీసి పెట్టుకుంటాం. నేను ఏం చేశాను, ఓకే సో January 26th సంథింగ్ హ్యాక్ అయింది కదా, మనం ఏం చేస్తాము January 25th బ్యాకప్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, 25th or 28th బ్యాకప్ మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో నేను దాన్ని అప్లోడ్ చేశాను.
అప్లోడ్ చేస్తే దాంతో ఏంటంటే మాల్వర్స్ ఉన్నట్టుగా, అంటే సమ్ వైరస్ ఫైల్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అగైన్ ఏం చేశాను, ఓకే సో వాళ్ళు బిఫోర్ జనవరి 25th బిఫోరే బ్యాకప్లోనే వాళ్ళు మాల్వేర్ ఇంజెక్ట్ చేస్తున్నారు అన్నది అర్థమైంది. తర్వాత నేను ఏం చేశాను, ఓకే సో మనం జనవరి 1st ఆర్ డిసెంబర్ లాస్ట్ బ్యాకప్ ఉంది, ఆ బ్యాకప్ని వేశాను. అక్కడ కూడా మాల్వేర్ ఇంజెక్ట్ అయింది, ఆ బ్యాకప్లో కూడా మాల్వేర్ ఉంది. తర్వాత ఏం చేశాను, నవంబర్ ఎండ్లో ఏదైతే బ్యాకప్ ఉందో దాన్ని ఇంజెక్ట్ చేశాను, దాంతో కూడా మాల్వేర్స్ ఉన్నాయి. అగైన్ అక్టోబర్ ఎండ్కి వచ్చా, అక్టోబర్ ఎండ్ డేటా వాట్ ఎవర్ బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ని అప్లోడ్ చేశాను, ఆ బ్యాకప్లో కూడా మాల్వేర్స్ ఉన్నాయి. తర్వాత అక్టోబర్ స్టార్టింగ్ వీక్ ఏదైతే బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్ని అప్లోడ్ చేశాను, దాంతో మాల్వేర్స్ లేవు. బట్ ఏంటంటే మాల్వేర్స్ ఉందని కన్ఫర్మ్ అయింది కదా, బట్ ఆ ఫైల్స్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. అంటే ఎక్కడ వాళ్ళు ఆ ఇంజెక్ట్ చేస్తున్నారు, ఆ కోడ్ ఏదైతే రాస్తున్నారో అది ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో చాలా ట్రై చేశాము, కోడ్ కంపారిజన్ అని అట్లా, అంటే మనం ఆ పాత బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాకప్ ఆర్ కొత్త ఈ వైరస్ ఫైల్ ఏదైతే ఉందో ఈ బ్యాకప్ని కంపారిజన్ అన్నీ చేసామన్నమాట. సో బట్ ఏంటంటే మనం అంత ప్యూర్ టెక్నికల్ కాదు కాబట్టి అంత ఐడియా లేదు. సో బట్ ఎవరు సపోర్ట్ చేస్తారో కూడా తెలియదు. సో ఇప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సో నా షోల్డర్స్ పైన నేను మొయ్యాలి అంతే. బట్ ఆ సైడ్ ఎవరు లేరు నాకు. సో చెప్పాలంటే ఒక వెబ్సైట్ హ్యాక్ అయితే ఎవరు సపోర్ట్ చేస్తారు అని ఎవరు తెలియదు. ఐటీలో ఉన్నారు ఫ్రెండ్స్, బట్ వాళ్ళకి ఏంటంటే ఇవంతా ఏం ఐడియా లేదన్నమాట. మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. సో మనకు జరిగిన కష్టమో నష్టమో మనం భరించడమే తప్పనిస్తే మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఈవెన్ ఇలా ఇంత సివియర్ హ్యాక్ జరిగిందన్న విషయము నాకు మా టీము తప్పనిస్తే బయట ఎవరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. సో నేను డిస్క్లోజ్ కూడా చేసుకోలేదు పెద్దగా, ఎవరి దగ్గర చెప్పి నా వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది అని. ఈవెన్ మా బ్రదర్కి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు అసలు. సో నా టీంకి నాకు తప్పనిస్తే వెబ్సైట్ ఇంత సివియర్గా హ్యాక్ అయిందనే విషయం ఎవ్వరికి తెలియదు. ఈవెన్ మా బ్రదర్కి తెలుసు వెబ్సైట్ హ్యాక్ అయిందనే విషయం తెలుస్తుంది తప్పనిస్తే ఇంత సివియర్గా, అంటే 2 yearsగా బిల్డ్ చేసిన మొత్తం ఎంపైర్ కూడా కొలాప్స్ అయిపోయింది, అట్ నైట్కి కొలాప్స్ అయిపోయింది అన్న విషయం తెలియదు, ఎవరికి తెలియదు. బ్యాడ్ థింగ్ ఏంటంటే గూగుల్లో మంచి పేరు రావాలంటే, అంటే గూగుల్లో ర్యాంకింగ్ రావాలి అంటే నెలలు పడుతుంది. సో నియర్లీ ఒక 2 yearsగా బిల్డ్ చేసుకుంటూ వస్తే మనం టాప్ 3లో టాప్ 5లో ఉన్నాం. ఈ మాల్వేర్ ఫైల్స్ ఏదైతే వీళ్ళు ఇంజెక్ట్ చేశారో దీనివల్ల కొన్ని రోజుల్లోనే మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే గూగుల్లో మన పైన కంప్లీట్ బ్యాడ్ ఒపీనియన్ అనమాట. అంటే అడల్ట్ వెబ్సైట్స్, అడల్ట్ లింక్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో ఇంజెక్ట్ చేసేసారు. ఎక్కడంటే అక్కడ అడల్ట్ వెబ్సైట్స్ అన్నింటిని కూడా ఇంజెక్ట్ చేసేసారనమాట. బట్ అది వాంటెడ్గా చేశారా, అన్వాంటెడ్గా చేశారా, లేకపోతే కాంప్యూటర్ చేశాడా అనేది మనకి పక్కా క్లారిటీ లేదు. మనకు తెలియకుండా మేబీ కాంప్యూటర్ చేశాడు సంథింగ్ అని చెప్పడం కూడా మేబీ తప్పు అనుకుంటున్నా. మేబీ సమ్ అదర్ పీపుల్ ఎవరైతే ఈ మధ్య ఏంటంటే నేను రీసెంట్గా ఒక షార్ట్ సంథింగ్ ఎక్కడ చూశాను అనమాట. ఒక పర్సన్ ఒక వెబ్సైట్ని హ్యాక్ చేసినాడంట. సో చాలా సెక్యూర్గా ఉన్న వెబ్సైట్ని నేను గొప్పగా హ్యాక్ చేసినాను, సో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు అని నవ్వుతూ మాట్లాడుతున్నాను అనమాట. సో నాకు అర్థం కాని ఏంటంటే ఒక పర్సన్ని ఏడిపించి మనం నవ్వడం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను కష్టపడి 2 yearsగా బిల్డ్ చేశాను కదా ఎంపైర్ని మొత్తం కూడా. మేబీ ఒక స్టూడెంటో లేకపోతే ఎవరో ఈ హ్యాక్ చేశారనుకోండి, మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోయిందంట. నేను ఎంత బాధపడి ఉంటాను. మేబీ నేను హ్యాక్ చేసేసానని నీకు మేబీ హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ ఎంత సఫర్ అయి ఉంటాము. అది చిన్న కంపెనీ కానివ్వండి, పెద్ద కంపెనీ కానివ్వండి. నా ఒపీనియన్ ఏంటంటే ఎదుటోడిని బాధ పెట్టి మనం నవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అలా నవ్వేదాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు అనమాట. నేను కంప్లీట్గా దానికి అగెనిస్ట్గానే మాట్లాడతాను. హ్యాక్ చేయడం అనేది వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా పక్కన పెట్టాడు. అట్లా హ్యాక్ చేయడం అనేది, హ్యాక్ చేసి వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం నవ్వడం అనేది మాత్రము చాలా చాలా వరస్ట్ థింగ్ అనమాట అది మాత్రం. బట్ ఆ పెయిన్ అనేది నాకు ఇప్పటికీ నా వెబ్సైట్ అనేది హ్యాక్ అయ్యి నేను 0 అయిపోయినప్పుడు ఆ బాధ వర్ణాతీతం అనమాట. ఎలా చెప్పుకోవాలో తెలియదు అనమాట. అంత నాకు అంతే. ఎందుకంటే మనం 2017లో కంపెనీ స్టార్ట్ చేసాం. ఒక స్ట్రగుల్ తర్వాత ఒక స్ట్రగుల్ ఇలానే వస్తున్నాం. సో మనం ఓకే ఆటోమేషన్ కంపెనీ సెట్ అవుతా ఉంది, మనం స్లోగా మనకి ఆర్డర్స్ వస్తూ ఉంది అన్నట్టుగా అనుకుంటున్నాం. అక్కడ కూడా ఇండిమాల్ స్టార్ట్ చేసి నేను సక్సెస్ అయిపోయానని చెప్పట్లేదు. నేను ఆ 2 years కూడా నేను స్లోగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా. ఒక్కొక్క రాయి కట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఒక ఎంపైర్ని. సడన్గా ఎవడో మహానుభావుడు వాడు ఆనందం కోసం చేసినాడో ఏం చేసినాడో తెలియదు, కానీ కంప్లీట్ కొలాప్స్ చేశాడు. బట్ దానికి ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట. ఓకే ఇవంతా జరుగుతూ ఉంది. సో సైట్ని రికవర్ చేస్తున్నాం. సో ఎట్లా రికవర్ చేశాను, నేను ఏం తప్పు చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను.
ఇవంతా జరుగుతున్నప్పుడు అంటే మనం అంటాం కదా, మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన పై కంపెనీలో ఉంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మనకని అనుకుంటాం కదా. వాటెవర్ నాకు డీలర్షిప్ ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఆ కంపెనీలో అదర్ స్టేట్లో మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. సో చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము వీక్లీ ఒక 4-5 టైమ్స్ కాల్లో మాట్లాడతాం. సో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంత మాట్లాడే అంత క్లోజ్నెస్ అనమాట. అతను అక్కడ జాయిన్ అయ్యాడు. నేను చెప్పా, ఓకే సార్ మీరు అక్కడ జాయిన్ అయ్యారు, సో నాకు సపోర్ట్ చేయండి సార్ కొద్దిగా సంథింగ్ అన్నట్టుగా. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మోహన్ అన్నట్టుగా అన్నాడు. ఒక 3 మంత్స్ అలా గడిచిందనమాట. ఒకరోజు చెన్నై బ్రాంచ్, అంటే మనకు డీలర్షిప్ ఇచ్చింది చెన్నై బ్రాంచ్ నుండి ఇచ్చారనమాట. సో చెన్నై బ్రాంచ్ నుండి ఒక మెయిల్ వచ్చిందనమాట, సో మన డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాం అనేసి. నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు మన డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నారు సంథింగ్ అని నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ నేను కాల్ చేసి అడిగా, ఎవరైతే నాకు ఇక్కడ రెస్పెక్టెడ్ ఇంజనీర్ ఉంటాడో అతను కాల్ చేసి, సార్ ఏమైంది ఇట్లా నాకు డీలర్షిప్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు సంథింగ్ అడిగితే, మోహన్ నువ్వు అదర్ స్టేట్స్లో సప్లై చేస్తున్నావు అంట మెటీరియల్స్, సో అందువల్ల అదర్ స్టేట్స్ నుండి కంప్లైంట్ వచ్చాయి అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను అడిగా ఏ స్టేట్ సార్ అంటే, సో మా ఫ్రెండ్ ఏ స్టేట్ అయితే ఉన్నాడో ఆ స్టేట్ నుండి కంప్లైంట్ వచ్చిందని చెప్పారనమాట. కానీ ఎవరు కంప్లైంట్ చేశారు అన్న విషయం అనేది అతను డిస్క్లోజ్ చేయలేదు. ఆ స్టేట్ అన్నట్టు చెప్పాడు తప్పనిస్తే, అంటే ఏ పర్సన్ కంప్లైంట్ చేశాడు అన్న విషయం చెప్పలేదన్నమాట. ఈవెన్ నేను అడిగా, సార్ అట్లీస్ట్ నేను ఏ ప్రోడక్ట్ కొటేషన్ ఇచ్చానంట, ఏ ప్రోడక్ట్ నేను తక్కువ కొటేషన్ ఇచ్చానంట అదినా చెప్పండి సార్ అంటే, లేదు మోహన్ అది ఏమీ డిస్క్లోజ్ చేయలేము అన్నట్టుగా అన్నాడు అనమాట. నేను చేశాను, మా ఫ్రెండ్ ఆ స్టేటే కాబట్టి నేను వెంటనే అతను క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి 2 days బ్యాక్ కూడా అతనికి కాల్ చేసి మాట్లాడున్నా. సో చాలా డిస్కషన్ చేసాము, ఒక నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడాను అనుకుంటా. నేను కాల్ చేశాను, ఈ కేసు తెలిసిన వెంటనే కనుక్కుందాము, ఎవరు కంప్లైంట్ చేశారు ఏంటి కేసు అని కనుక్కుందామని కాల్ చేస్తే తను పిక్ చేయలేదు. 2 times చేశాను, 3 times చేశాను. ఈవెన్ తనకు తెలుసు అనమాట, నేను సెకండ్ టైం చేశాను అంటే కొంచెం అర్జెంట్ అని, థర్డ్ టైం చేశాను అంటే కొంచెం అర్జెంట్ అని, ఫోర్త్ టైం చేయాలంటే కొద్ది అర్జెంట్ అన్నట్టుగా. సో నేను 8 times కాల్ చేశాను, తను కాల్ బ్యాక్ చేయలేదు అనమాట. సో నేను ఇక్కడ చెన్నై బ్రాంచ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అడిగాను, సార్ ఇట్లా మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అదర్ స్టేట్లో ఆ పర్సన్కి కాల్ చేశాను, కాల్ పిక్ చేయట్లేదు సార్, ఏమైంది సార్ అసలు అంటే, అతను అన్నాడు, ఎవరైతే మీ ఫ్రెండ్ అన్నావో ఆ ఫ్రెండే నీపై కంప్లైంట్ ఇచ్చింది అనేసి. నాకు అసలు అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. అసలు తను ఎందుకు మనపై కంప్లైంట్ ఇస్తాడు సంథింగ్ అన్నట్టుగా. సార్ ఏ ప్రోడక్ట్ అంటా సార్, ఏమి ఇచ్చాను సార్ నేను అంటే కూడా, ఏమో మోహన్ కంప్లైంట్ ఇచ్చాడు, బట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చి మాత్రం మీ ఫ్రెండే అన్నట్టుగా అన్నాడు. నాకు నమ్మాలి నేను ఒక 2 days వరకు. ఏంటంటే ఓకే మేబీ మనం కాల్ చేశాము, తను కాల్ పిక్ చేయనంత మాత్రాన తనే తప్పు చేశాడని మీనింగ్ కాదు కదా. ఓకే మనం వెయిట్ చేద్దాము, సో ఖచ్చితంగా తను కాల్ చేస్తాడు, ఎందుకంటే అప్పటికే మాకు ఒక 5 years రిలేషన్ అనమాట. సో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఓకే కాల్ బ్యాక్ చేస్తాడనేసి. ఓకే 3 days 4 days అయ్యింది, కాల్ బ్యాక్ కూడా రాలేదు. సో నాకే అర్థమైపోయింది, ఓకే ఈ కంప్లైంట్ వచ్చినప్పటి నుండే తను నాతో మాట్లాడడం లేదు అన్నట్టుగా అర్థం చేసుకున్నా. మళ్ళీ అదర్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మళ్ళీ కనుక్కున్నాను అనమాట. సో తనే అన్నట్టుగా అర్థమైందనమాట. బట్ అతనికి ఏమి ఇంటెన్షనో, ఎందువల్ల అట్లా చేశాడో, ఇప్పుడు ఆ కంపెనీ నాకు సపోర్ట్ ఇచ్చును అంటే నాకు ఆ బ్రాండ్లో మంచిగా మార్జిన్ వస్తుంది అనమాట, మంచి ప్రాఫిట్స్ బాగానే వస్తుంది. అదే కొంచెం రిపీటెడ్ బ్రాండ్స్, నాకు ఆన్లైన్లో బాగా సపోర్టివ్గా ఉన్న బ్రాండ్ అనమాట. ఒక ఫ్రెండ్ ఇట్లా చేశాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. యాక్చువల్గా తను నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది. తర్వాత ఆ కంపెనీ నాకు డీలర్షిప్ క్యాన్సిల్ చేసింది, నాకు సపోర్ట్ చేయలేదు. ఓకే, సో ఐ హోప్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో హ్యాక్ నుండి ఎట్లా రికవర్ చేసాము, సో మేబీ మేము ఏం మిస్టేక్స్ చేస్తుండొచ్చు, హ్యాక్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎట్లా చేస్తుంటారు వాళ్ళు అన్నది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, రోజుకి ఆ టైంలో మన టీం ఎవరైతే ఉన్నారో 4 members పర్ డేకి ఒక 10 products అట్లా యాడ్ చేసేవారనమాట. సో దాన్ని మనము ఎట్లయినా సరే మనము లైక్ 50కి రీచ్ అవ్వాలా, పర్ డేకి వచ్చే 50 products యాడ్ చేసేలాగా మనం టీం బిల్డ్ చేయాలా, ఫాస్ట్గా వెళ్ళాలా. ఇంకా మనం స్లోగా అడుగులు వేసుకుంటుంటే వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా ఏమనుకున్నాను, అగైన్ ఒక 5 people ఇంటర్న్షిప్ తీసుకుందామని ప్లాన్ చేశాను అనమాట. వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇచ్చాను. ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ ఒక 1 week బిఫోర్ ఏం చెప్పారంటే, సరే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, సో మేము రావట్లేదు అని 5 members డ్రాప్ అయిపోయారన్నమాట యాక్చువల్గా. సో నాకు ఆ కోపంతో నేను చేశానంటే అదర్ టెక్నాలజీ నేర్చుకున్నాను, అంటే ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ నేర్చుకున్నాను. సో దీని ద్వారా ఏంటంటే, ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ ద్వారా ఏంటంటే, వాట్ ఎవర్ టీమ్ 4 members ఉన్నారో పర్ డేకి వాళ్ళు 10 to 15 pages అయితే క్రియేట్ చేస్తున్నారో, అదే 4 members పర్ డేకి 100 to 200 pages క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ యూస్ చేసి. సో చాలా పెద్ద కంపెనీస్ ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నేను దాన్ని నేర్చుకొని మా టీం ట్రైన్ చేసి ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ ద్వారా అగైన్ ఇండుమాల్ బిల్డ్ చేశాం.
అగైన్ ఏంటంటే పర్ డేకి టీం అనేది 100 వరకే 100 పేజెస్ మాత్రమే పర్ డే చేస్తున్నారు. నాకేంటంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలా, సో మనము ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ యాడ్ చేయాలా అన్న క్యూరియాసిటీతో ట్రై చేశాను అనమాట. సో తర్వాత ఆ క్యూరియాసిటీతో పైథాన్ నేర్చుకున్నాను. సో పైథాన్ విత్ ఎస్ఈఓ అనమాట. సో పైథాన్ ద్వారా ఏంటంటే మనం ఎక్కువ పేజెస్ని, అంటే ఇప్పుడు ఏంటి ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ ద్వారా పర్ డేకి 100-200 పేజెస్ క్రియేట్ చేస్తున్నాం కదా, విత్ పైథాన్ ద్వారా ఏంటంటే అరౌండ్ 1000 పేజెస్ పర్ డే క్రియేట్ చేసే లెవెల్కి తీసుకొచ్చాను అనమాట. సో లైక్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ 1000 పేజెస్ క్రియేట్ చేసేలాగా పర్ డేకి క్రియేట్ చేసేలాగా పైథాన్ నేర్చుకున్నాను. పైథాన్ని ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓని కంబైన్ చేసి అగైన్ మల్టిపుల్ పేజెస్ని క్రియేట్ చేయడం, అలా వితిన్ 2 ఇయర్స్లో 1 lakh పేజెస్ని క్రియేట్ చేసాం ఇండుమాల్ వెబ్సైట్లో. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎస్ఈఓ సర్వీసెస్ కానివ్వండి, ఎస్ఈఓ ట్రైనింగ్ కానివ్వండి, మనం కంప్లీట్గా ఆపలేదు. అగైన్ విత్ ఫైర్తో ఈ ఇయర్ మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఎస్ఈఓ ట్రైనింగ్ని నెక్స్ట్ లెవెల్తో స్టార్ట్ చేస్తాం. మనకి ఎక్కడా దొరకని కంటెంట్, వాట్ ఎవర్ నేను లక్షలు పోసి నేర్చుకున్న ఎస్ఈఓ సర్వీసెస్ ఆర్ హ్యాక్ అయినవి, ఈ ప్రోగ్రామాటిక్ ఎస్ఈఓ అండ్ ఎంటిటీ ఎస్ఈఓ, టాపికల్ అథారిటీ, ఇట్లా చాలా టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఎస్ఈఓ కోర్స్ని బిల్డ్ చేయబోతున్నా. మేబీ ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ కోర్స్ అనేది లాంచ్ అవుతుంది అన్నమాట యాక్చువల్గా. కానీ ఈసారి ఎస్ఈఓ ట్రైనింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తాను. దట్ ఈస్ మై అష్యూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.